మన జీటీకి స్టాక్ వేపిద్దామని వెళ్తుండవా బ్యాక్ టు స్టాక్ బిల్ చేయించుకున్నాక ఇలానే ఇస్తే తీసుకునేదే వద్దు. ఓ రెనీ కొంచెం కూడా పడతలేదు కదరా బ్రేక్స్. ఇప్పుడు పడమ్మా. యతో హనుమస్థతో జయ. హలో ఆదాబ్ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఇప్పుడు వెళ్తున్న ఉద్దేశం ఏంటంటే మన జీటీకి స్టాక్ వేపిద్దామని వెళ్తుండవా. సో స్టాక్ వేయించి ఎందుకు వేపిస్తుండ స్టాక్ అనేది చెప్తా. సో లెట్స్ గో అండ్ గెట్ ఇట్ బ్యాక్ టు స్టాక్. సో అవర్ జీటీ ఈజ్ బ్యాక్ టు స్టాక్. సో ఎందుకంటే సర్వీస్కి చెక్కెళ్తుండే సెకండ్ సర్వీస్. ఇట్స్ ఆల్మోస్ట్ బిన్ 5,000 కిలోమీటర్స్. యాక్చువల్లీ కొన్ని డేస్ లెక్కిచ్చిండ్రు, లేదా 5,000 కిలోమీటర్స్కి ఇవ్వచ్చు అనిండ్రు. అండ్ నేను ఎగ్జాస్ట్ వేరే చేంజ్ చేపిస్తున్నా కదా, అందుకని కొంచెం ముందే ఇద్దామని వెళ్తుండా. ఇప్పుడు 5,000 కిలోమీటర్స్కి ఇవ్వాలి, బట్ 4,200 ఎంతో తిరిగింది. సో అందుకే ఇచ్చేకి వెళ్తుండా. సో సెకండ్ సర్వీస్ కాస్ట్ అండ్ మోస్ట్లీ ఏంటి బ్రో నిజా స్టాక్లో ఉంది, ఏం వినపడతా సౌండ్ స్మూత్గా వస్తుంది కదా. సో సర్వీస్ కాస్ట్ ఎంత అవుద్ది, ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ చెప్తా సర్వీస్కి వెళ్ళి. యాక్చువల్లీ మొన్నటిదాకా ఇంజిన్ చెక్ లైట్ వస్తుండే ఆ సింబల్, తర్వాత వెళ్ళిపోయింది. మళ్ళీ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఏబిఎస్ లైట్ చాలాసేపు ఉంటుంది. అదేమో ప్రాబ్లమ్, చెక్ చేయాలి ఒకసారి. ఇంక మిగతా అన్నీ ఏం ప్రాబ్లమ్స్ లేవు. అండ్ ఇంకోటి ఏంటంటే బైక్ బ్రేక్స్ దగ్గర సౌండ్ వస్తూనే ఉంటుంది ఎప్పుడు, ఎంత వాష్ చేయించినా సౌండ్ వస్తూనే ఉంది. అదొకటి చెక్ చేయాలి. సో చూద్దాం. సో ఫస్ట్ అయితే సర్వీస్కి ఇచ్చేసి తర్వాత కలుద్దాం. హెవీ స్మూత్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడే బైక్ ఇచ్చిన, రీడింగ్స్ అంతా తీసుకున్నారు. సో రేపు ఇస్తానని చెప్పారు, ఈరోజు లేబర్స్ డే కదా, అందుకు ఇచ్చాక అవ్వదు ఈరోజు, రేపు ఇస్తాను. సరే అని చెప్పి చేసిన. సో రేపు కాలేజ్ తర్వాత వచ్చి తీసుకోవాలి. సో లెట్స్ కంటిన్యూ అవర్ బ్లాగ్ ఆఫ్టర్ దట్. 2 days later. చేసానంటే నిన్న చేసినట్టు చూడండి దుమ్మంతా ఎట్టబట్టిందో. ఏం సర్వీస్ చేసినారు ఏంటో. రెండు బిల్ చేయించుకున్నాక ఇలానే ఇస్తే తీసుకునేదే వద్దు. సో సర్వీస్ అయింది, తీసుకొని వెళ్తుండా. ఆయిల్ సర్వీసే చేయించిన, ఎందుకు అని. యాక్చువల్లీ సెకండ్ సర్వీస్ నేను ఇచ్చింది, బట్ సెకండ్ సర్వీస్ ల్యాబ్స్ అయ్యి థర్డ్ సర్వీస్ బిల్ ఇచ్చిండ్రు వాళ్ళు నాకు. ఐ మీన్ థర్డ్ సర్వీస్ కూపను యాడ్ చేసిండ్రు, సెకండ్ సర్వీస్ అవ్వలేదంట. సో బిల్ వచ్చేసి సేమ్ లాస్ట్ టైం ఎంత అయిందో అంతే అయింది సెకండ్ సర్వీస్, కానీ 2,888. ఓ దిస్ ఇస్ స్మూత్, ఫుల్ రిఫైన్డ్ అయిపోయింది ఆయిల్ చేంజ్ చేసిన తక్షణము. అది కొన్ని రోజులు అంతే స్టాక్లో ఉన్నంతసేపు. మళ్ళీ ఎగ్జాస్ట్ వేపిస్తే నార్మల్ అయిపోద్ది. బ్రేక్స్ పడవు, చూసుకొని వెళ్ళాలి. పాలిష్ చేసి ఉంటారు ఫుల్. ఓ రెనీ కొంచెం కూడా పడతలేదు కదరా బ్రేక్స్. ఇప్పుడు పడమ్మా. ఓ ఇప్పుడు బ్రేక్స్ పడకుంటే అంతే, చూసుకొని వెళ్ళాలి. ఒరే అడ్డం రాకండ్రా నాయన. సో ఇంజిన్ ఫీల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఫుల్ కంప్లీట్ రిఫైన్డ్ ఉంది. అండ్ వర్షం పడేలా ఉంది ఈరోజు. ఏంటో ఇన్ని రోజులు వర్షాలే లేవు బెంగళూరులో. చూడండి ఈరోజు నేను బైక్ సర్వీస్కి ఇచ్చినానా లేదా, వర్షం వచ్చేలా ఉంది. ఎట్లుంటుంది మరి మనతో? అట్లా ఉంటుంది మరి మన సర్వీస్ చేపిస్తే. వర్షం పడితే రేపు గలీజ్ అయిపోయా సర్వీస్ చేపిస్తే. పాలిష్ వేరే చేపించిన. యూజువల్లీ నేను చేపిన పాలిష్, బట్ ఈరోజు చేపించిన. గేర్ షిఫ్ట్స్ మాత్రం బట్టర్ స్మూత్ ఉన్నాయి.
స్టాక్లో కూడా పాప్స్ అండ్ బ్యాగ్స్ వస్తుండే కదా. ఒరే ఏంట్రా ఎందుకని ఆఫ్ అయింది? యాక్చువల్లీ ప్రాబ్లమ్స్ అంటే ఏం లేవు బైక్లో. ఉండిందంటే ఆ ఇంజిన్ చెక్ లైట్, ఏబిఎస్ లైట్ అప్పుడప్పుడు వస్తుంటుంది పోతుంటుంది. అది ఎందుకు వస్తుంటుందో ఏం పోతుంటుందో తెలియదు. అడిగితే వాడు అదంతా హీట్ అయితే వెళ్ళిపోద్ది, స్టార్టింగ్లో మాత్రం వస్తుంది అంటాడు. వాళ్ళకే తెలియదు సరిగా ఇష్యూ ఏంటని. సో మనం కూడా ఇంకా ఏం చేసే కావద్దు. ఇంకా థర్డ్ సర్వీస్ కానీ కూపన్ అయిపోయింది. ఇంక నెక్స్ట్ టైం నుంచి సర్వీస్ ఎక్కడ ఇవ్వాలో చూడాలి. ఎందుకంటే ఫ్రీ సర్వీసింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది కదా, ఇంకా లేనట్టే ఫ్రీ సర్వీస్. నిన్న అయిందంట సర్వీస్ ఈవినింగ్, బట్ వాళ్ళు నాకు ఇన్ఫామ్ చేసింది ఈరోజు ఈవినింగ్. సార్ రెడీ అయింది, ఇంకా బండి వచ్చి తీసుకెళ్ళండి అని. సో ఏం చేసే కాదు, అందుకే ఫుల్ దుమ్ము పట్టిపోయి పెట్టున్నారు పక్కన. అదే అనుకుంటున్నా ఎందుకని దుమ్ము పట్టింది అని. ఈ వాబ్లింగ్ మాత్రం లైట్గా అవుతానే ఉంది కదరా. ఏంటి ఎందుకు ఆఫ్ అవుతుంది? ఏమైందిరా బండికి? ఒకరోజు తోలి తర్వాత చూపిద్దాం సర్వీస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే. పక్కా ఈసారి చెయ్యాలి సరిగా వాళ్ళకి. యాక్చువల్లీ ఫుల్ కొట్టించుకోవాలి, నేను మర్చిపోయినా. సో యా, ఫ్యూల్ కొట్టించుకొని ఇంటికి వెళ్ళిపోదాం. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ ద వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. వరే బ్రేక్స్ పడతలేదురా నాయన, ఎందుకు ఆఫ్ అవుతుంది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. మన బ్రో వెళ్తున్నాడు ఇప్పుడు మన జీటీ. యాక్చువల్లీ నేను బైక్ ఇలా సైడ్ నుంచి చూడడం చాలా తక్కువ సందర్భాల్లో ఇలా చూసిన, ఎందుకంటే నేను ఎక్కువ ఈయన కదా తోలేకి. బట్ మా క్లోజ్ ఉండే ఫ్రెండ్స్ మాత్రమే తోలింటారు నా బైకు. దానికి అవుట్ ఆఫ్ ది సర్కిల్ ఎవరికి వెళ్ళాను నేను. సో యా, ఐఎమ్ ఎ లిటిల్ పాజిటివ్ అబౌట్ మై బైక్స్ ఆఫ్ కోర్స్. So yeah, bye.